టు పాయింట్ బ్లాంక్ ప్రస్తుతం నీట్ అవకతవకలకు సంబంధించి యూత్ కాంగ్రెస్ ఒక పిలుపునిచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే పార్లమెంట్ ముట్టడికి, సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి ఉన్నారు మనతో మాట్లాడడానికి. సో శివసేన రెడ్డి గారు చెప్పండి, మీరు ఏదైతే నీట్ అవకతవకలు ఎక్కడి నుంచి లింక్ ఉందని అంటే ముందుగా ముఖ్యంగా ఎక్కడి నుంచి లింక్ అని చెప్తారు? ఇప్పుడు మీ అందరికీ తెలుసు, నెట్లో కూడా అవకతవకలు జరిగినాయి. వెంటనే నెట్ను రద్దు చేసినారు. నీట్లో కూడా అవకతవకలు జరిగినాయి, పేపర్ లీకేజీలు జరిగినాయి. మరి నీట్ని ఎందుకు రద్దు చేయలే? ఇది కూడా ఇందులో తప్పిదాలు జరిగినప్పుడు వెంటనే దీంట్లో కూడా ఇందులో జరిగినటువంటి అవకతవకలకు దీనికి ఎవరున్నారు వెనుకాలే వెంటనే వారిని రద్దు చేసి విద్యార్థుల పక్షాన పోరాటం విద్యార్థులకు న్యాయం చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నటువంటి బీజేపీ ఈరోజు దీని వెనకాల దాదాపు 14 మంది ఎంపీలు వారి బంధువుల కోసమో ఎవరి కోసమో ఈ పేపర్ లీకేజీని తయారు చేసిండ్రు. ఈ పేపర్ లీకేజ్ చేయించి పెద్ద ఎత్తున చేతులు మారినాయి డబ్బులు అని చెప్పేసి అక్కడ ఉండేటువంటి ఎంతోమంది విద్యార్థి సంఘాల నాయకులు చెప్తున్నారు. వీటన్నింటినీ కప్పిపుచ్చుతున్నారు. బీజేపీ నాయకులందరూ ఏకమై ఈరోజు ఈ 14 మంది ఎంపీలకి ఇట్లా వాళ్ళ పేర్లు కానీ బయటికి ఇట్లా వస్తే రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం కుప్పగూలే పరిస్థితి ఉంది. 23.5 లక్షల మంది విద్యార్థులు రోడ్డుకు వచ్చి ఎక్కడ బీజేపీ కనపడితే అక్కడ భరతం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విధంగా భయభ్రాంతులకు చెంది దీన్ని కప్పిపుచ్చే పరిస్థితిలో ఒక 13 మందిని అరెస్ట్ చేసి దీన్ని క్లోజ్ చేసే పరిస్థితిలో ఉంది బీజేపీ ప్రభుత్వం. తూతు మంత్రంగా చేస్తే ప్రతిపక్షాలు, కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ ఏకపక్షంగా ఆ విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఎంక్వైరీలు జరుగుతున్నాయి. అదేవిధంగా న్యాయం జరగడానికి అవకాశం కలుపుతుంది. ఏ నిమిషంలో ఏదైనా చేయొచ్చు. దానికోసమే ఈరోజు మేము పోరాటం ఉధృతం చేస్తున్నాం. 27వ తారీఖు ఢిల్లీ పోతున్నాం. ఢిల్లీలో 27వ తారీఖు పార్లమెంట్ ముట్టడి చేయబోతున్నాం. పెద్ద ఎత్తున ఈ తెలంగాణలో ఉండే విద్యార్థులు, నీటి విద్యార్థులు ఎంతమంది ఉంటే అంతమంది మీరు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. మీకు మద్దతుగా 500 మంది యూత్ కాంగ్రెస్ నాయకులందరం ఈరోజు ఢిల్లీకి చేరుకోవడానికి, ఢిల్లీలో 27వ తారీఖు ముట్టడిని విజయవంతం చేసే విధంగా ఈరోజు తెలంగాణ యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి వెళ్ళడానికి సిద్ధమైన. సో ఏదైతే మీరు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారో, సో ఈ జరగని నేపథ్యంలో మీ కార్యాచరణ తర్వాత ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? తెలంగాణలో ఏదైతే 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారో వాళ్ళెవ్వరూ ఇక తిరిగే పరిస్థితిలో ఉండదు. యూత్ కాంగ్రెస్ సత్తా ఏందో చూపిస్తాం. ఎక్కడిదక్కడ అడ్డుకుంటాం. ఇండ్లకెళ్ళి బయటికి రానియం. నీట్ పరీక్ష రద్దు చేపించే వరకు అది వారి నైతిక బాధ్యత కూడా. విద్యార్థుల పక్షాన ఈరోజు ఎంతోమంది విద్యార్థులు మీకు ఓట్లేసారు. ఎంతసేపు ఉన్న ఆ కులానికి ఈ మతానికి కొట్లాట పెట్టుడే కాదు, ఆ విద్యార్థులకు న్యాయం చేసే పని కూడా ఈరోజు ఆ ఎంపీల మీద ఉంది. 8 మందికి అవకాశం కల్పించారు మీకు, ఈ విద్యార్థులే కదా. కాబట్టి వారి పక్షాన పోరాటం చేసే వరకు వారిని దిగ్బంధం చేయడానికి యువజన కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. మరొక అంశం ఏంటంటే, మీరు నీట్ అవకతవకలు జరిగాయని మీరు కార్యాచరణ తీసుకున్నారు. సో కానీ బీజేపీ మాత్రం మీ 6 గ్యారెంటీ స్కీమ్లు డైవర్ట్ చేయడానికే ఇది ఒక కార్యాచరణ అని చెప్తున్నారు. వారికి కళ్ళ ముందు ఈరోజు నీట్ స్కామ్ ఇక్కడ ఒక్కడ కాదు జరిగింది, దేశం అంతా చూస్తుంది. ఇది ఎక్కడ జరిగిందో అక్కడ ఉన్నది బీజేపీ పరిపాలన చేస్తున్నటువంటి రాష్ట్రం. ఈరోజు ఆ మాట చెప్పడానికి సిగ్గుండాలి బీజేపీ నాయకులకి. ఇంతనన్నా మాట్లాడానికి 23.5 లక్షల జీవితాలతో ఆడుకుంటా తెలివి లేదు. ఇంతనా జ్ఞానం ఉండాలి కదా. పూర్తిగా ప్రజలు మీకు 300 సీట్లు ఉన్న మిమ్మల్ని 240 తీసుకొచ్చినారు. 50 ఉన్న మమ్మల్ని 90 తీసుకొచ్చి దాదాపు అన్ని మిత్ర ఇండియా కూటమిని దాదాపు 230 పైన పెట్టినారు. ప్రజలకు మీ మీద విశ్వాసం ఉందో మా మీద విశ్వాసం ఉందో తెలుసు. ఎన్ని తప్పిదాలు చేసినా, ఎన్ని వ్యవస్థలు నడిపినా ఈరోజు మీరు అధికారంలో కూర్చున్నారో ప్రజలందరూ చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏ నిమిషంలో గద్దె దిగుతుందో, ఏ నిమిషంలో మీ ప్రభుత్వం కూలిపోతుందో తెలియని పరిస్థితిలో ఈరోజు బీజేపీ పరిస్థితి ఉంది. పూర్తిగా ఏదైతే 6 గ్యారెంటీ అమలు కాలేదు కాబట్టి, అది అమలు కావలేదు కాబట్టి దాన్ని ఏదైతే మర్చిపోవడానికి ప్రజలకు ఇది ఒక ముందుకు తీసుకొచ్చి చెప్తున్నారని బీజేపీ. గ్యారంటీలలో 5 గ్యారంటీలు కంప్లీట్ అయినాయి. 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 వరకల్లా చేస్తామని చెప్పినారు. అంటే పుట్టంగానే లేచి ఉరుకుతారా బీజేపీ వాళ్ళు? ఇప్పుడు ఇత్తనం వేస్తాం, వరేస్తాం, ఇత్తనం వేసినాం అంటే ఆ పంట చేతికి రావడానికి 4 నెలలు పడుతుంది. ఈరోజు ప్రభుత్వం వచ్చి 6 నెలలు కాలే, 6 నెలల 4 నెలలు కోడికే పోయింది. ప్రభుత్వం వచ్చి అన్ని సర్దుబాటు చేసుకునే వరకే 2 నెలలు అయిపోయింది. దాని తర్వాత 4 నెలలు కోడ్ వచ్చింది. వ్యవస్థ యంత్రాంగం మొదలై కరెక్ట్ 10-15 రోజులు కూడా కాలే కోడ్ ముగిసి. ఈ నెల 6వ తారీఖు కోడ్ ముగిస్తే కదా 15 రోజులైంది కోడ్ ముగిసి. అంతర బాధ ఎందుకు అని అడుగుతున్నాం. మరి ఈరోజు బీజేపీ వాళ్ళకి ఏం దొరకక ఏదో ఒకటి తప్పించుకునే ధోరణిలో ఉన్నారు. వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీట్ కోసం జరిగిన వాళ్ళ కోసం వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి ఇదే బీజేపీకి సంబంధించిన కేంద్ర విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని బీజేపీ నాయకులు కూడా ఈరోజు పోరాటం చేయాలా. నైతిక విలువలు, సిగ్గు శరం ఉంటే వాళ్ళు చేయాలా.
వాళ్ళకి అది లేదో ఉందో లేదో వాళ్ళే తెలుసుకోవాలి. మరొకటి మీరు ఏంటంటే 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు హామీ అమలైన అంటున్నారు, కానీ కేటీఆర్ మాత్రం అమలైన కోతలు బిగిస్తున్నారు. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు కటింగ్ మాస్టర్ అని కేటీఆర్ అంటారు. దీనిపై ఏమంటారు? కేటీఆర్ని ఎవరు పట్టించుకుంటారండి? ఇప్పుడు కేటీఆర్ని ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేరు కాబట్టి ఈరోజు వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నారు. ప్రజలకు తెలుసు, ప్రజలకు ఆ చిత్తశుద్ధి ఉంది. కేటీఆర్ మాట్లాడనీకి కేటీఆర్కి ఒక సీటు కూడా రాలే. ఆఖరికి అదేది ఎంఐఎం అన్న బెటర్, ఒక సీట్ ఉంది వాళ్ళదన్నా. కేటీఆర్ చెప్పుకొని కూడా ఒక సీట్ లేదు కదా. ఇంకా కేటీఆర్ ఏం మాట్లాడతారు చెప్పండి? వాళ్ళ పరిస్థితి ఎంత ఉందో ప్రజలకు చూసినారు. 70,000 మెజార్టీతో గెలిచిన హరీష్ రావుకే 2,000 మెజార్టీ వచ్చింది ఆడ. కేవలం ఎంపీ ఎలక్షన్ 2,000 అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన సొంత నియోజకవర్గంలోనే టీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా దిగజారిపోయిందో ఒకసారి అధ్వానం డిపాజిట్ వచ్చే పరిస్థితి కనబడతలేదు. వాళ్ళు ఏం మాట్లాడినా ఎవడు పట్టించుకుంటాడు? వాళ్ళు ఏదో మాట్లాడాలని మాట్లాడుతారు. 6 గ్యారెంటీలు అమలు అయినాయా లేదా ప్రజలకు తెలుసు. ఒక్కొక్కటి చేసే ప్రక్రియలో ఉన్నాం. 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేసిండ్రు? ఇప్పుడు వాళ్ళు 10 సంవత్సరంలో వాళ్ళు ఇచ్చిన ఒకసారి లిస్ట్ తీసుకొచ్చి ముందర పెడితే దాంట్లో ఒక 10% కూడా చేసిన దాఖలాలు లేవు. మేము ఎన్నో ఉద్యమాలు చేసినాం. మాకు ఇస్తాన 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఎక్కడా అని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ లేడు ఉన్నాయని మేము చేసిన ఉద్యమాలు లేవు. వాళ్ళు చేసినది చూసుకుంటే ఇంకా అట్లా ఉంది కాబట్టే వాళ్ళని ఇంటికాడ కూర్చోబెట్టిర్రు. ఈరోజు కేవలం ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయితే 2 నెలల్లో ప్రభుత్వం సర్దుకోవడానికి సరిపోయింది. 4 నెలలు కోడ్ కోసం సరిపోతే ఇప్పటికీ కూడా ఆల్మోస్ట్ దాదాపు పథకాలన్నీ కంప్లీట్ చేసే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రేపు 2 లక్షల రుణమాఫీ అయితే వాళ్ళ ముఖాలు ఎక్కడ చెల్లవన్న భయంతోనో వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. 100కి 100 రూపాయలు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట మీద నిలబడతాడు. 2 లక్షల రుణమాఫీ ప్రజలకు చేసిన తర్వాత మేము మాట్లాడతాం. చివరిగా మీరు పార్లమెంట్ ముట్టడికి ఏదైతే పిలుపునిస్తున్నారో సో దీనికి తెలంగాణ రాష్ట్రం నుంచి యూత్ కాంగ్రెస్ తరఫున ఎంతమంది వెళ్తున్నారు, ఏ డేట్న వెళ్తున్నారు? 26వ తారీఖు నుంచి దాదాపు 500 మంది వెళ్తున్నాం. ఆల్మోస్ట్ ట్రైన్ టికెట్స్ ట్రైన్లలో చాలా మంది పెద్ద ఎత్తున మొదలవుతున్నారు. ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున దాదాపు 500 పైచీలకు 26వ తారీఖు సాయంత్రం అంటే 25వ తారీఖు రాత్రి ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. కొందరు ఫ్లైట్లకు వచ్చి వస్తున్నారు. ఎక్కువ మటుకు ట్రైన్కి కదులుతున్నాం. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి ఏదైతే పార్లమెంట్ ముట్టడికి సంబంధించి 27 తారీఖు నాడున పిలుపునిస్తున్నట్టు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి చెప్తున్నారు.